మా ఆయన అందులో కలుపుకక్క. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఇంకా నీకు తెలిసి రాలేదా? సరే, నీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఈసారి పందెంలో ఓడిపోతే మాత్రం 500 తీసుకుంటాం, లేదంటే వదిలేస్తాం. ఇంకొక రకం దోశ వేయాలా? కాకరకాయ దోశ వేయాలి, పైన మెంతులు చల్లాలి. అప్పుడు మెచ్చుకోవడం కాదు, జీవితంలో వంట చేయొద్దని దండం పెడతాడు. మరేం చేయాలి? ఇప్పుడు మీ ఆయనకు ఫోన్ చేసి పొద్దున తిన్న బీట్రూట్ దోశ ఎలా ఉంది అని అడుగు. ఏం చెప్తాడో విందాం. మెచ్చుకుంటే నీ 500 నీకే. చెయ్యి మీనా, నీ నమ్మకం ఎందుకు కాదనాలి? ఏంటి కొంపలు మునిగిపోయినట్టు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? బాలు కూడా మా నాయనలాగే. అవును, పొద్దున్న కొత్త రకం టిఫిన్ చేశాం కదా, అది ఎలా ఉందో అడుగుదామని. ఏంటి దీనికోసం కాల్ చేసావా? నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి పనికి మళ్ళీ వాటి కోసం ఫోన్ చేయడం తెలియదు నీకు? ఫోన్ పెట్టు, కస్టమర్ ఉన్నారు. ఎరా, మంచి కస్టమర్ దొరికినట్టున్నాడు. కస్టమర్ ఏమో గానీ కష్టపడితే వెళ్ళాల్సి వచ్చిందిరా. దారిలో విసిగించాడా? దారులు విసిగించాయి. రోడ్ అంతా గుంతలే. ఆ రోడ్ లో 4-5 సార్లు వెళ్ళామంటే మన కారు షెడ్కి పంపించాల్సిందేరా. తప్పదు, చూసుకొని వెళ్ళాలి. ఆకలిగా ఉంది, భోజనం. అవునరా, కడుపులో ఎరగలు పరిగెడుతున్నాయి, త్వరగా తినాలి. బాబాయ్, ఏం స్పెషల్? సాంబార్ రైస్. మా షిల్లడాలింగ్ ఎప్పుడో మాట చెప్తుంటుందిరా, మనిషి అనేవాడు తను తినే తిండి తనే స్వయంగా సంపాదించుకోవాలి, తన నమ్ముకుని వచ్చిన వాళ్ళని పస్తులు ఉంచకూడదు అని. నిజమే కదా మరి. పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పారా, అన్ని అనుభవంతోనే చెప్పారు. క్యారేజ్ చూస్తే అన్నం తినాలనే ఆశ చచ్చిపోతుందిరా. ఈ పచ్చడి పెరుగు తిని ఎలా బ్రతకాలి? ఓపిక లేక ఇలా చేస్తుందో, ఒళ్ళు బద్దకించి ఇలా చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదురా. రోజు నా మొహం ఇదే కొడుతుంది నా పెళ్ళం. నాకు అలాంటి బాధ ఏం లేదురా. భోజనం విషయంలో మా మీనా బంగారం. నా కర్రీ నీకు ఇస్తానులే. నువ్వు లక్కీరా బాలు, బాగా వండి పెట్టే భార్య దొరికింది. దేనికైనా రాసి పెట్టుంటారా. పోయిన జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఇలాంటి బాధ్యతలు దొరుకుతారంట. అయినా అందరికీ అదృష్టం దొరకదులే. పచ్చిమిర్చి. రేయ్, స్టవ్ దొలిసిపోయిన కూడా పంపించింది చూడరా. నోరు మొయ్యరా. నువ్వు అన్నది కరెక్టే. ఎంత అదృష్టం మాకు లేదు. పోయిన జన్మలో నువ్వేదో పుణ్యం చేసుకుని ఉంటావు, అందుకే ఈ జన్మలో ఇలాంటి భార్య దొరికింది. ఇలాంటి వాటికి పోయిన జన్మలే అక్కర్లేదురా. ఈ జన్మలోనే, అది కూడా ఈ రోజే నేనేదో పొరపాటు చేసుంటాను, అందుకే ఇలా పెట్టి పంపించింది. ఎందుకు ఇలా పెట్టుంటుంది? ఈ రోజు మీనాకి నీకు ఏదైనా గొడవైందా? అవన్నీ పెళ్ళైన కొత్తలోనేరా. ఇప్పుడు మేమిద్దరం చాలా బాగున్నాం. ఏమో, నీకెప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎవరికి తెలుసు. రై, మీనా విషయంలో కోపం ఎప్పటికీ రాదు. నేను కోపడేలా తను ఏ పని చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది. అలా కాదు గాని, ఉదయం నుంచి మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ ఒకసారి గుర్తు చేసుకో. ఏముంది, ఉదయం లేచాను, టిఫిన్ పెట్టింది, తిన్నాను, ట్రిప్ పొందని వచ్చేసాను. ఇంకా ఇంకా గుర్తు చేసుకో. నేను దారిలో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి ఉదయం టిఫిన్ ఎలా ఉంది అని అడిగింది. అది అడగడానికి ఫోన్ చేసావా, అదేమన్నా పెద్ద విషయమా అంటూ తిట్టేసి ఫోన్ పెట్టేశాను. ఎంత పని చేసావురా. ఇదేరా నువ్వు చేసిన తప్పు. నేనేం చేశాను రా? నీకు తెలీదా? అదేదో అంటారే సైకాలజీ. లేడీస్ సైకాలజీ అర్థం చేసుకోవాలరా మనం. ఏంటంట సైకాలజీ? వాళ్ళు మన కోసం ఏదైనా ప్రేమగా చేసి పెట్టినప్పుడు అది ఎలా ఉన్నా చాలా బాగుందని మెచ్చుకోవాలి. మనకు వడ్డించాక మనం తినేటప్పుడు ఏం చెప్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. రే, అదేమన్నా కొత్త విషయమా? రోజు ఉండేదే కదా, ప్రతిరోజు ఏం చెప్తాం? ప్రతిరోజు చెప్పాలి, ప్రతి పూట చెప్పాలి. అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. నువ్వు అలా చెప్పకపోగా నీకు ఫోన్ చేసి అడిగినా కూడా నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు. ఆ కోపమే ఈ క్యారేజ్ రూపంలో బయటపడింది. రే, మనం వంట గురించి బాగుందని ఒక్క మాట చెప్పనందుకు ఇంత రియాక్షన్ ఉంటుందా? అవునరా, ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్తావుగా, వెళ్ళు. ఈ రాత్రి నీకు కాళరాత్రే. ఆడవాళ్ళకి ఆస్తులు అంతస్తుల కంటే పొగడతలే ముఖ్యం. సారీరా బాలు. రే రే, నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. నిజంగా ఇదంతా సీరియస్ మ్యాటరా? నీకే తెలుస్తుందిగా, వెళ్ళు. ఆ గాయం మానాలంటే ఏం చేయాలి? తనకిష్టమైనది ఏంటో తెలుసుకొని తీసుకెళ్ళి ఇవ్వాలి. సర్ప్రైజ్ అని చెప్పాలి. అప్పుడు ఆ బాధను మర్చిపోయి నువ్విచ్చిన సర్ప్రైజ్ తో సంబరపడిపోతారు. మన మీదున్న మంట తగ్గించి వంట మొదలు పెడతారు. ఇక అంతా నీ చేతుల్లో ఉంది. మీనాని ఎలా ఇచ్చేయాలో నువ్వే ఆలోచించుకో. నాకు ఐడియా వచ్చిందిరా. నేను ఈ మధ్య చూస్తుంటే జాలేస్తోంది వదినా, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు కామాక్షి. పిచ్చికిపోతుంది. మళ్ళీ కొత్తగా ఏమైందేంటి? ఆ రవిగాడి పెళ్ళాం నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు.
ఆ రవిగాడైనా అప్పుడప్పుడు నా మాట వినేవాడు. ఇప్పుడు వాడు నా మాటే వినడం లేదు. హ్మ్. ఇక పూలు కుట్టే దాని గురించి అంటావా? చెప్పాల్సిన అవసరమే లేదు. అది సంపాదించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నన్ను చీపిరి పుల్లని తీసినట్టు తీసి పారేస్తోంది. ఇంట్లో అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నాకక్కడ ఉండాలని అనిపించట్లేదు. ఊరుకో వదినా. బాధలన్నీ ఇలా ఊపిరి బిగపెట్టి చెప్తున్నావు. ఇంట్లో కొడుకు కోడళ్ళు సంపాదిస్తున్నప్పుడు నీకేమైంది? కాలు మీద కాలేసుకుని హాయిగా బతక్క. నా కాలు మీద నేను కాలేసుకోవడం ఏమో గాని వాళ్ళిద్దరూ తల ఓ కాలేసి నన్ను అణిచిపెట్టేసినట్టు అనిపిస్తోంది. నాకు బ్రతకాలనే అనిపించట్లేదు. జీవితం మీద ఆశ చచ్చిపోతుంది. నేనిలా ఒంటరిగా సుఖంగానే ఉన్నా. నేనక్కడ అందరిలో ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నాను. ఇక్కడ డాన్స్ క్లాస్ పెట్టి ఎంతో కొంత సంపాదిద్దాం అనుకుంటే ఇక్కడికి పిల్లలెవరూ రారు. ఏం పర్లేదులే వదనా. మనం బోర్డు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నాం కదా. నెమ్మదిగా వస్తారులే. నెమ్మదిగా వస్తారని ఉసూరుమంటూ కూర్చుంటే ఎలా కామాక్షి? తొందరగా పిల్లలకి భరతనాట్యం నేర్పించి నాకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఇంట్లో నాకు విలువే ఉండదు. వదనా, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటి? ఇంకో స్వామీజీయా? కాదొదనా. ఈ సిమ్ కార్డు కొంటే మొదటి 3 నెలలు ఫ్రీ అని చెప్పి తర్వాత దాని రేట్లు పెంచేస్తారు కదా. అలాగే మనం కూడా ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? మొదటి నెల డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఫ్రీ అని ప్రచారం చేద్దాం. రూపాయి ఆదాయం లేకుండా నెలంతా ఫ్రీగా చెప్పడం అంటే కష్టం కదా కామాక్షి. ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటానా? ఈ భరతనాట్యం నేర్చుకునే వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు కదా. దాన్ని మనం బయట తక్కువ ధరకు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఎక్కువ ధరకే అమ్మేద్దాం. పాఠాలు ఫ్రీగా చెప్పినట్టుంటుంది. ఆ డ్రెస్సులు అమ్మి మన డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? అబ్బా భలే ఉంది కామాక్షి. నీకిలాంటి ఐడియాలు వస్తాయనే నేను నీ దగ్గరకు వస్తాను. ఉండు, ఈ రోజు మంచి రోజు కాదో చూద్దాం. కామాక్షి, అయ్యో ఈ రోజు ఏకాదశి చాలా మంచి రోజు. అదేదో ఈ రోజే మొదలు పెట్టేద్దాం. ఆగొదనా. లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఉంటావు. వెళదాంలే, ముందా కాఫీ తాగు. సరే. చెప్పండి మేడం. 7 ఏళ్ల బాబుకి బట్టలు కొనాలి. రండి మేడం, చూపిస్తాను. ఏ రేంజ్ లో కావాలి మేడం? ఒక 5000 లో చూపించండి. ఓకే మేడం. మేడం ఏం కావాలి మేడం? భరతనాట్యం ప్రాక్టీస్ డ్రెస్సులు చూపించండి. మీకా మేడం? ఆహా, మా దగ్గర నేర్చుకోవడానికి వచ్చే పిల్లలకి. చూపిస్తాను మేడం. మీకు బట్టలు ఏ రేంజ్ లో కావాలి? బాగా తక్కువ ధరలు చూపించండి. ఇదిగోండి, ధర తక్కువ మన్నిక ఎక్కువ అలా ఉంటాయి కదా, అలాంటివి చూపించండి. అలాగే మేడం, రండి. పదవుతున్నా చూద్దాం. చింటూ, నీ బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని వచ్చానురా. చూస్తావా? ఆగు, ఇది చూడు. ఇది బాగుందా? ఈ డ్రెస్ బాగుందా? రెండు బాగున్నాయి అమ్మా. ఈ డ్రెస్ మా అమ్మ ఇష్టమే, నా ఇష్టం. నీకేం నచ్చిందో చెప్పు నాన్న. నీకేం నచ్చిందో చెప్పమ్మా. నిజంగానా నాన్న? అవునమ్మా, నీకేది నచ్చితే అది తీసుకురా. సరే. ఏంటి కామాక్షి, ఎంత ఖరీదున్నాయి? మనం కొనే టైంలో 100కో 200కో వచ్చావు కదా. నువ్వు భూమి పుట్టక ముందు పుట్టి ఆ రేట్లు ఇప్పుడు కావాలంటే ఎలా? రేట్ ఎంతుంటే మాత్రం ఏంటి, మన పిల్లల దగ్గర వసూలు చేస్తాం కదా. అంతే అంటావా? కనీసం 500 నుంచి 1000 దాకా లాభం ఉండేలా చూద్దాం. నిన్ను నమ్మి కొంటున్నాను. రేపు ఎవరు రాకపోతే ఇదంతా లాసే చూడు మరి. నువ్వలా అస్సలు ఆలోచించకు. ప్రభావతి నాట్య కళా కేంద్రం అంటే రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళుతుందో చూడు. స్థాయి గురించి కాదు, ముందు ఖర్చుల మందం వస్తే చాలు. వస్తాయి వదనా, నువ్వు కొని. ఇవి బిల్ వేయిస్తారా అండి? ఓకే మేడం. ఇది కూడా. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? మీ అత్తయ్య పిల్లల జీవితాలతో ఆడుకోబోతోంది కదమ్మాయ్. కామాక్షి, పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దుబోతున్నాను. భరతనాట్యం నేర్పిస్తున్నాను కదమ్మా. పిల్లలకి డ్రెస్సులు తీసుకుందామని వచ్చాను. డ్రెస్ మీద కొంత లాభం పెట్టుకుని పిల్లలకు అమ్ముదామని ప్లాన్ చేశావు. సూపర్ ఐడియా కదా. తనేమన్నా అడిగిందా? ఆహా, నీ తెలివితేటలు తెలియాలి కదా వదనా. నోరు ముయ్. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? డ్రెస్
డ్రెస్ తీసుకోవడానికి వచ్చాను. నీకా? నాకు నా క్లయింట్కి. నీ దగ్గర మేకప్ చేయించుకునే వాళ్ళకా? అవునత్తయ్య, నా సెలక్షన్ బాగుంటుందని వాళ్ళు నన్నే కొనమంటారు. అందుకే కదా నువ్వు నా మనోజ్ని సెలెక్ట్ చేసుకున్నావు. రోహిణి చెప్తోంది బట్టల గురించి. నేను భర్త గురించి చెప్పాను. నాలాంటి మంచి అత్త విషయంలో కూడా రోహిణి సెలెక్షన్ సూపర్ కదా. అది తలుచుకునే బాధపడుతున్నానండి. పాపం లోపల రోహిణి ఎన్ని తిట్టుకుంటోందో. పడుకుంటావేంటి? తనేదో పొరపాటున అన్నానులేండి. మీరు వెళ్ళండి. ఓకే మేడం. బిల్ ఎంత అయిందండి? 10,000 అయింది మేడం. అది వేలా? అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళత్తయ్య, ఎప్పుడు ఇలాగే కొంటారు. ఓహో. మీకెంతైందో చెప్పండి, నేనే పే చేస్తాను. పర్లేదమ్మా, నీ అత్తయ్య రోహిణి ఇస్తానంటుందిగా. కోడల దగ్గర మొహమాట పడితే మా బంధానికి అర్థం ఉండదు. అస్సలు డబ్బులు లేవు. అనవసరంగా ఈవిడ కంట్లో పడ్డాను. బిజినెస్ బాగా జరుగుతున్నట్టుంది రోహిణి. డబ్బులకు వెనకాటం లేదు. మీ నాన్న జైలు నుంచి రాలేదన్న బాధ కూడా కనిపించటం లేదే. నీకు పిల్లలు లేరని రోజు ఏడుస్తూ కూర్చున్నావా ఏంటి? పిల్లలకి ఖర్చుకి సంబంధం ఏమైనా ఉందా అత్తయ్య? ఖర్చులకి జైల్లో ఉన్న మీ నాన్నకి సంబంధం ఏమైనా ఉందా మరి? వదినా, నాకు ఆకలేస్తోంది. నన్ను తినడం ఆపితే బయటికెళ్ళి భోంచేద్దాం. పక్కన ఒక మంచి హోటల్ ఉంది, వెళ్ళి తిందామా? అక్కడ రేట్లు ఎక్కువేమో అమ్మాయి. పర్లేదు, మన రోహిణి ఉంది కదా. మీనా 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 నిన్నే పిలిచాను. నేనే వచ్చాను. ఆ చిరునవ్వేది? దోశల్లోకి చట్నీ చేశాను. చిరునవ్వునా? చింతపండుతో పాటు చిరునవ్వు కూడా రుబ్బేశాను. ప్రేమగా పలకరిస్తావు కదా, ఆ పలకరింపేది? పులకరించే వాళ్ళు లేరని పూలతో పాటు అమ్మేశాను. ఏమైంది నీకు? తెలివైంది. నీ తెలివి తెల్లారినట్టుంది. ఇది నా క్యారేజ్. ఇవాళ అనుకోకుండా బయట తినేశాను మీనా. అంటే ఈ క్యారేజ్ తెరవనే లేదా? లేదు, ఇందులో ఏం పెట్టానో చూడనే లేదా? ముద్దులన్నీ మూటగట్టి పెట్టావా? చిరునవ్వు చట్నీ పెట్టావా? చూడనే లేదే. ఏ మీనా, ఆగాగు, నీకోసం ఒకటి తెచ్చా. అదేంటో చెప్పుకో. ఒకటి. ఆ? ఇప్పుడు మీరే అన్నారుగా ఒకటి తెచ్చానని. ఒకటంటే ఒకటి కాదు, ఒంటి మీద వేసుకునే ఒకటి. ఇవాళ నేను ఊరెళ్ళాను. అక్కడ పట్టు చీరలు అమ్ముతున్నారు. నీకోసం ఒక చీర తెచ్చాను. ఇదిగో చూడు. మంచిది, నాకు పనుంది. ఏ ఆగాగు, నీకోసం నేను చీర తీసుకొస్తే సంతోషపడకుండా అలా వెళ్ళిపోతావేంటి? ఏం చేయాలి? బాగుంది అని మెచ్చుకోవాలి. మెచ్చుకోకపోతే? నేను నొచ్చుకుంటాను. మేము అంతే, మాకు అలానే ఉంటుంది. మేం కూడా నొచ్చుకుంటాం, మేము చిన్నబుచ్చుకుంటాం. మీకోసం నేను బీట్రూట్ దోశ చేశాను, తెలుసా? పొద్దున్న నువ్వు నాకు బీటేసావా? చిచి, బీట్రూట్ దోశ వేసావా? కనీసం అదేంటి అని కూడా అడగలేదు. పసపస నమిలి వెళ్ళిపోయారు. అసలు నవ్వులు వెళ్ళిపోయానా? మీకు నచ్చుతుందని, మెచ్చుకుంటారని ఎంతో ఆశపడ్డాను. అనవసరంగా 500 పందెం కూడా వేసి ఓడిపోయాను. దోశ మీద పందెం వేసావా? నా మొగుడి ప్రేమ మీద పందెం వేశాను. అది నాకేం తెలుసు? తెలిస్తేనే మెచ్చుకుంటారా? అసలు ఎవరితో పందెం వేసావు? మిమ్మల్ని నమ్మినందుకు 500 నష్టం నాకు. ఇది మరీ బాగుందే. ఈ చీర కొనేటప్పుడు ఆ షాప్ వాడు ఏమన్నాడో తెలుసా? మీరెంత కష్టపడి సెలెక్ట్ చేసినా ఇది ఇంట్లో ఉన్న లేడీస్ కి నచ్చదు, ఏదో ఒక వంక పెడతారు చూడండి అన్నాడు. అలాగని మా ఆవిడకి నచ్చుతుంది అని నేను బెట్టి కట్టానా? డబ్బు విషయం పక్కన పెట్టండి, కనీసం మెచ్చుకున్నారా? బాగుంది. నువ్వు వేడి నీళ్లు పెట్టించినా టేస్ట్ బాగుంటుంది. వద్దులేండి, మరీ అంత పొగిడితే ఆనందంతో మురిసి ముక్కలైపోతాను. మీనా మీనా మీనా, ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. దోశని మెచ్చుకోకపోతే చీర తెచ్చినా చీరేస్తారా? ఇదెక్కడ చోద్యం? వీళ్ళు ఉప్మా పెట్టినప్పుడు తిని వచ్చానే, కనీసం ఆ విశ్వాసం కూడా ఉండదా? బెదిరించిన వీళ్ళకేనా? మాకు కూడా వచ్చు. వెళ్ళిపోతా. ఇదిగో ఇప్పుడు నువ్వు బయటికి రాకపోతే నేను బయటికి వెళ్ళిపోతా. వెళ్తున్నా. చీర కట్టుకోవడానికి వెళ్ళావా? చిరాకు పడి వెళ్ళిపోయాం అనుకున్నాను. చీర బాగుంది. అంటే నేను బాలేనా? ఈ చీరలో నువ్వు బాగున్నావు. షో కేసులో బొమ్మలా ఉన్నావు.
రెండు పెద్ద పెగ్గులేస్తే ఎంత మత్తుగా ఉంటుందో అంత మైకం కమ్మేస్తుంది. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఆ, ఇక నుంచి నువ్వు ఏది పెట్టినా లొట్టలు వేసుకుంటూ తింటాను, సరేనా? ఇది మొగుళ్ళకున్న శాపం పాపం. అంత లేదు. నేనేం చేసినా ప్రేమతోనే చేస్తాను. మెచ్చుకోకపోతే ఆ ప్రేమ దోమలా ఎగిరిపోతుందా? అమ్మ ఇప్పుడే రావాలి, లేకపోతే నేను ఈ పుట్టినరోజు కూడా జరుపుకోను. చింటూ, అమ్మా. చింటూ, హ్యాపీ బర్త్డే నాన్న. రామ్మ, లోపలికి వెళ్దాం పద. ఆంటీ, అంకుల్. హే చింటూ,